పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న 6 అనుమానితులను కొలంబో ఎయిర్పోర్ట్లో శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఫ్లైట్లో తనిఖీలు నిర్వహించి వీరిని కస్టడీకి తీసుకున్నారు. చెన్నై నుంచి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానంలో వీరు కొలంబోకు పరారవుతున్నట్టుగా భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. వెంటనే వారు లంక పోలీసులను అలర్ట్ చేశారు. ఈ విమానం కొలంబో ఎయిర్పోర్టుకు చేరుకోగానే అక్కడ భద్రతా ఏజెన్సీలు తనిఖీలు చేపట్టాయి. 6 అదుపులోకి తీసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో వీరికి సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. చూస్తున్నాం, పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న అనుమానితుల్ని కొలంబో ఎయిర్పోర్ట్లో శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఏ విధంగా వీళ్ళకి సంబంధం ఉందనేది సమాచారం ఏమన్నా తెలుస్తోందా? అంటే ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి చెన్నై వైపుగా వెళ్ళి అక్కడ నుంచి శ్రీలంక వెళ్ళిపోదామనే ప్లాన్తో వెళ్ళినట్టున్నారు వీళ్ళు. పహల్గాం ఉగ్రదాడి అనుమానితులు కొలంబో వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ నేపథ్యంలో శ్రీలంక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బండారునాయకే విమానాశ్రయంలో ఆ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. సో తనిఖీ అనంతరం కొంతమందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన పోలీసులు ఎవరు చేయడం లేదు. సో ప్రధానంగా ఈ అనుమానితులు శ్రీనగర్ నుంచి చెన్నై నుంచి కొలంబోకు పారిపోయినట్లుగా నిఘా వర్గాలు గుర్తించి వెంటనే చెన్నై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శ్రీలంక కమాండ్ సెంటర్ కు ఈ సమాచారం అందించారు. వెళ్తున్నటువంటి ఆ విమానాన్ని ఆగిన వెంటనే అందులో ఉన్నటువంటి వారందరినీ తనిఖీ చేయాలని, అనుమానితులను గుర్తించి వారిని సోదాలు నిర్వహించాలని చెప్పి సమాచారం ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో శ్రీలంక పోలీసులు కొలంబో విమానాశ్రయంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన రావాల్సింది. ఎవరెవరిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు, వారికి నిజంగా ఈ ఘటనతో సంబంధం ఉందా లేదా, దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇంకా కాసేపు అయ్యేటువంటి అవకాశం, దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇంకోవైపు పాకిస్తాన్ పైన భారత్ తన వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు ఓడరేవుల పైన షిప్ల పైన నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చేటువంటి పార్సెల్స్ కానీ పోస్టల్ సర్వీస్ల పైన కూడా కంప్లీట్ బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దిగుమతుల పైన కూడా కంప్లీట్ బ్యాన్ విధించింది. సో మొత్తానికి యుద్ధం చేయకుండానే, ఒక్క తూటా పేల్చకుండానే పాకిస్తాన్ నడ్డి విరిచే విధంగా ఈరోజు భారత్ అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఫుల్ స్కేల్ యుద్ధం జరిగేటువంటి అవకాశం లేదని నిపుణులందరూ కూడా అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం యుద్ధాలు జరిగేటువంటి యుగం కాదు. యుద్ధం చేయకుండానే, ఒక్క తూటా పేల్చకుండానే పాకిస్తాన్ వెన్ను విరిచే విధంగా ఆర్థికంగా, వాణిజ్యపరంగా దెబ్బ కొట్టి పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్ వైపు ఉగ్రవాదాన్ని ఎగదోయకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా భారత్ ప్రతిరోజు కొన్ని ఆంక్షలు విధిస్తూ పాకిస్తాన్ పైన పరోక్షమైనటువంటి ఒక యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. రైట్ వెంకటేష్.